హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఈరోజైతే ఫైనల్ డే. ఒక పక్క సంక్రాంతి హాలిడేసు, అదేవిధంగా సండే కూడా. సో రేపటి నుంచి ఇంకా ఎవరి పనిలో వాళ్ళు జాయిన్ అవుతారండి. ఒక 25% మాత్రమే ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. 75% అందరూ హాలిడేస్లోనే ఉన్నారు. సో రేపటి నుంచి ఇంకా 100% అందరూ కూడా ఇంకా వర్క్స్ జాయిన్ అయిపోతారనమాట. సో ఈరోజైతే ఫైనల్ డే. బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో సండే అంటే మన ఛానల్లో ఎవ్రీ వీక్ వీడియో ఉంటుంది, మీకు తెలిసిందే కదా. 17 వారాలు హ్యాపీగా అయిపోయింది. ఇది 18వ వారం. ఈ 17 వారాలు కూడా మంచి కామెంట్లు పెట్టారు, వాటికి రిప్లై ఇచ్చేసాను. ఈ 18వ వారం కూడా కొన్ని మంచి కామెంట్లు అయితే వచ్చాయి. సో నేను ఇంకా కామెంట్లు ఏంటనే చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాను. పోయిన వారం సండే రిలీజ్ చేయాల్సిన వీడియో రిలీజ్ చేయలేదండి, మండే రిలీజ్ చేశాను. ఎందుకంటే సండే వర్క్ నుంచి వచ్చేసరికల్లా నైట్ అయిపోయింది. సో ఈ వారం కూడా అలానే అయిపోయింది అనుకున్నాను, లేటు. బట్ కాకపోతే 5:36 కల్లా ఇంటికి వచ్చేసాను. ఇదిగోండి, ఇంకా స్నానం కూడా చేయలేదన్నమాట. సో ఇంటికి వచ్చి ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, మేము ఫస్ట్ ఫ్లోర్ వేసామండి, స్టెప్స్ పైన రేకులు వేసామని బిల్డర్ దానికి కూడా ఫర్ స్క్వేర్ ఫీట్ మనీ ఇవ్వమంటున్నారు. స్లాబ్ వేస్తేనే కదా కౌంట్. ఓకే, మీరు ఏమంటున్నారంటే గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు, లేదా ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ జరిగింది. పైన హెడ్ రూమ్ ఏదైతే మనకి మెట్ల దగ్గర వాటర్ రాకుండా హెడ్ రూమ్ వేస్తామో దానికి రేకులు వేసుకున్నారు పైన. సో దానికి మనీ అడుగుతున్నారు అంటున్నారు. డెఫినెట్గా అడుగుతారండి, దానికి కూడా ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే మనకి ఇప్పుడు స్లాబ్ ఏరియా కౌంటింగ్ ఉంది కదా, 1800, 2000 ఎస్ఎఫ్టీ ఉంది కదా, ఆ విధంగా ఉండదు. రేకులు వేసిన దానికి ఎస్ఎఫ్టీ కౌంటింగ్లో ఎంతో మీకు అమౌంట్ చెప్తారు, 15,000, 20,000, 30,000 అని చెప్పేసి. సో డెఫినెట్గా అది సపరేట్ కౌంటింగ్ అయితే ఉంటుందండి, కౌంటింగ్ లేకుండా ఉండదు. ఒకవేళ మేస్త్రి వర్క్ చేసినా, ఒకవేళ మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా, లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినా, ఏదైనా సరే హెడ్ రూమ్ అనేది డెఫినెట్గా కౌంటింగ్ ఉంటుంది. హెడ్ రూమ్ కౌంటింగ్ లేకుండా అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంత రేట్ ఉండదు అనమాట, ఈ 1800, 2000 ఉండదు అంతే, ఓకేనా. సో డెఫినెట్గా మనం కౌంటింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇంక నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అన్న, మీ పిల్లర్ డిస్టెన్స్ వీడియో చూశాను, చాలా బాగుంది. మా మాస్టర్ బెడ్రూమ్ సైజ్ 11.5, 13.5 వచ్చింది. పిల్లర్ సైజ్ 9, 12 తీసుకొని 16 mm రాడ్లు 9 వేస్తే సరిపోతుందా? మీరు పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ 14 కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు కదా, ఇట్స్ ఓకేనా? ఏమైనా చేంజెస్ చేయాలా? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ బ్రో. మేము G+1 అనుకుంటున్నాము, ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే వేస్తున్నాము. సో మీరు చెప్పింది నాకు అర్థమైందన్న. అంటే మీరు చెప్పింది ఏంటంటే మీ బిల్డింగ్ సైజ్ మొత్తం చెప్పాలన్నా, ఈ విధంగా కదంటే మీరు ఓన్లీ పిల్లర్ సైజ్ చెప్పారు, మిగతా స్ట్రక్చర్ అన్నీ చెప్పారు. కానీ 9, 12 పిల్లర్ సైజు, 16 mm 9 రాడ్లు, ఇవన్నీ కూడా ఇలా చెప్పలేమన్నా. ఎందుకంటే మీకు అక్కడ ఐరన్ హెవీగా పడుతుంది. ఎందుకంటే 9, 12 పిల్లర్కి 9, 16 అయితే కరెక్ట్ కాదు. అదేవిధంగా పిల్లర్ డిస్టెన్స్ అయితే ఓకే, 13.5 అడుగుల లోపే ఉంది కాబట్టి పర్లేదు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే స్ట్రక్చర్ ప్లాన్ మొత్తం తెలియాలి, ఈ విధంగా కాదు మీరు ఈ కామెంట్లో అడగడం కాదు. వీలైతే మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నట్లయితే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకేనా. సో దానికి మీకు రిప్లై అనేది నేను కరెక్ట్గా ఇస్తాను. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. నమస్తే అన్న, ఇంటికి పిల్త్ బీమ్ ఎన్ని వేయాలి? మా ఇంటికి గ్రౌండ్ లెవెల్లో ఒకటి వేసాము, దానిపైన బేస్మెంట్ 4 అడుగులు బ్రిక్ వర్క్ కట్టాము, దానికి కూడా ఇంకో పిల్త్ బీమ్ వెయ్యాలా? అవసరమా లేదా? కొంచెం చెప్పండి అన్న. పిల్త్ బీమ్ అనేది ఒకటే వేస్తారన్న, బట్ కాకపోతే మీరు గ్రౌండ్లోనే పిల్త్ బీమ్ వేసేసారు. అంటే పునాది కట్టి పునాది మీద పిల్త్ బీమ్ వేస్తారు కొన్ని దగ్గరలో. సో మీరు ఏంటంటే గ్రౌండ్లోనే పిల్త్ బీమ్ వేశారు, దానిపైన 4 అడుగులు బేస్మెంట్ కట్టారు కదా. యాక్చువల్లీ 2.5 అడుగులు 2 అడుగులు అయితే మనం సాయిల్ ఫిల్ చేయొచ్చు. బట్ మీరు 4 అడుగులు ఎత్తు కట్టారు కాబట్టి బెల్ట్, కన్సల్ట్ బెల్ట్ అంటాం దాన్ని, అంటే పిల్త్ బీమ్ వేయాల్సిన పని లేదు, మొత్తం బీమ్ రన్ చేయక్కర్లేదు. మనం ఏదైతే లింటల్ అంటే ఇప్పుడు 6 ఇంచీలు బెల్ట్ కడతాం కదా, 6 ఇంచీల బెల్ట్ మొత్తం కట్టించి కాంక్రీట్ వేసినా సరిపోద్ది, ఓకేనా. డెఫినెట్గా వేయించండి, ఎందుకంటే 4 అడుగులు ఎత్తు బేస్మెంట్ ఉంది కాబట్టి. ఆ కన్సల్ట్ బెల్ట్ వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి, అవి మన ఛానల్లో త్వరలో వీడియో వస్తుంది, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అన్న, మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను, చాలా బాగా చెప్తున్నారు. మేము ఇంటి నిర్మాణం స్టార్ట్ చేశాము, మేస్త్రితో ఒప్పందం చేసుకున్నట్టు అమౌంట్ మొత్తం ఇచ్చాము, కానీ ఇంకా వర్క్ చాలా ఉంది. మేము స్క్వేర్ ఫీట్ లెక్కన మాట్లాడడం
మాట్లాడిన మొత్తం ఇచ్చాము, కానీ ఇంకా వర్క్ చాలా మిగిలిపోయింది. కాంపౌండ్ వాల్, స్టెప్స్ వర్క్, ఇలా చిన్న చిన్న వర్కులు చాలా మిగిలిపోయాయి. ఇప్పుడు ఎలా మాకు డీటెయిల్గా చెప్పండి ప్లీజ్ అన్న. మీ రిప్లై అండ్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. ఓకే అన్న, మీరు చెప్పింది అర్థమైంది. మీరు ఏదైతే లేబర్ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారో ఆయన అనుకున్న అమౌంట్ అంతా మీరు ఇచ్చేశారు, కానీ అక్కడ వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ వర్క్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కూలీలు ఇచ్చుకోవాలి అంటున్నారు. సో ఇది మీ దగ్గరే కాదన్న, చాలా దగ్గరలో జరిగేదే. ముందు ఏంటంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎస్ఎఫ్టీ తక్కువ ఒప్పుకోవడం, అమౌంట్ గురించి ఆలోచించకుండా ఒప్పుకోవడం. సో పని మొత్తం చేయడం, లాస్ట్లో ఈ విధంగా కొంచెం కొంచెం పని అయితే ఉండిపోతుంది. అది మీ మేస్త్రినే కాదు, చాలా దగ్గరలో జరుగుతుంది. అక్కడ మేస్త్రిని తప్పనలేము, అలానే ఓనర్ని నష్టపోమని చెప్పను నేనైతే. సో ఇది మీరు అక్కడ ఆయనతో మాట్లాడుకోవాలన్నా, డిస్కషన్ చేసుకోవాలి, లేదంటే పని మధ్యలో ఉండిపోద్ది. మీకు మెంటల్ ప్రెషర్గా ఉంటుంది, ఆయన కూడా ఒక రిమార్క్లా ఉండిపోద్ది. సో ఏంటి మీరు కంప్లీట్ చేస్తారా, లేదంటే ఎంత అమౌంట్ అవుద్దా ఏంటని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకొని వర్క్ చేయించుకోవడమే నాకు తెలిసి బెస్ట్ అన్న. బట్ కాకపోతే ఏంటంటే లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చే ముందు కొంచెం ఆలోచించాలన్నా. మీరు అగ్రిమెంట్ అనేది కంప్లీట్గా చేయించుకోవాలి, ఎందుకంటే ఫైనల్ వర్క్లో చిన్న చిన్న టచ్అప్ వర్క్స్ అనేవి ఉంటాయి. అవి డెఫినెట్గా ఓనర్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. 1-2 రోజులు పని అని, లేకపోతే ఒక 3-4 కూలీలని, ఈ విధంగా అనమాట. బట్ కొంచెం అయితే పర్లేదు. అంటే రిపేర్ వర్క్లు, మళ్ళీ ఎలక్ట్రికల్ బాక్సులు మేము వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొట్టడం, లేదంటే పాయింట్లు మార్చడం, ఏవైనా చిన్న చిన్న టచ్అప్స్ అవి పర్లేదు, కానీ మరి పెద్ద పెద్ద వర్క్లు అయితే ఉంచకూడదు. సో ఇప్పుడు అవి కూడా ఉంచుతున్నారనమాట, కొన్ని దగ్గరలో జరుగుతుంది. సో ఆ విధంగా జరగకుండా మీరు అగ్రిమెంట్కి ముందే జాగ్రత్త పడాలి. దీనికోసం నేను ఒక వీడియో చేయాలన్నా, ఆల్రెడీ వీడియో పెండింగ్లో ఉంది అది. సో డెఫినెట్గా వస్తుంది అనమాట ఒప్పందం గురించే వీడియో అనేది. ఓకేనా? సో నాకు తెలిసి ఫైనల్ స్టేజ్లో అంటున్నారు కాబట్టి సెటిల్మెంట్ చేసుకోండి అన్న. మీరు లేబర్ ఛార్జెస్ ఇస్తామండి, మాకు ఇలా అంతా కాకపోయినా సరే కొంతలో కొంతైనా సరే ఇవ్వగలం, పే చేస్తాము, వర్క్ అయితే కంప్లీట్ చేయండి అని చెప్పండి. ఎందుకంటే ఫైనల్లో ఈ ఇబ్బందులు అయితే పడొద్దు. ఆయనకి చెడ్డ పేరే, మీకు చెడ్డ పేరే. ఓకేనా? సో నా సజెషన్ నేను చెప్పాను, ఇంకా మీ ఇష్టం. ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హలో బ్రో, మేము ఇల్లు కట్టుకునే ఉద్దేశంలో ఉన్నాం. అయితే నాకు ఒక డౌటు, ఇల్లు కట్టినాక కబోర్డ్లో నుంచి చెమ్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దయచేసి చెప్పగలరు? ఓకే, ఇల్లు కట్టుకునే ఉద్దేశంలో ఉన్నారు, చెమ్మలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, కబోర్డ్స్ నుంచి వాల్ చెమ్మలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారన్న. వర్క్ నీట్గా చేయాలన్నా, దానికి ఇవ్వాల్సిన టైం అయితే ఇవ్వాలి. కంగారు పడిపోయి కట్టించి కంగారు పడి ఇంట్లో దిక్కుంటా మినిమం ఒక 6 months 8 months టార్గెట్ పెట్టుకోండి. అంటే ఒక కంప్లీట్ చేయడానికి, హౌస్ మొత్తం కంప్లీట్ చేయడానికి దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇచ్చి వర్క్ నీట్గా చేయించండి. కొన్ని మెటీరియల్, కొంచెం క్వాలిటీ ఉన్న మెటీరియల్ కొనుక్కొని నీట్గా పని చేయించుకొని ఫుల్గా క్యూరింగ్ చేసి బాగా వర్క్ చేయించినట్లయితే మీకు ఆ చెమ్మలు అవి రావన్నా. బట్ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే కంగారుగా పని అయిపోతుంది, తొందరగా దిగిపోవాలనే ఆత్రం మీద ఉన్నాం కాబట్టి అలా అవుతుందన్నమాట. సో మీరు కరెక్ట్గా వర్క్ చేయించి దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇచ్చి, క్యూరింగ్ టైం కావచ్చు, మెటీరియల్ కావచ్చు, అన్నీ నీట్గా చేయించినట్లయితే చెమ్మలు రావన్నా, బాగానే ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ అన్న, సెప్టిక్ ట్యాంక్ పక్కన బోర్వెల్ వేయొచ్చా? అప్పుడు నీరు కలుషితం అవుతుందా? అంటే సెప్టిక్ ట్యాంక్ పక్కన బోర్ వేయొచ్చన్న, బట్ ట్యాంక్ వర్క్ ఏ విధంగా జరిగింది అనేది మాత్రం మనం పాయింట్అవుట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే వరలు దించేసి నీరు ఇంకినట్టు చేసామనుకోండి, ఆ ఇంకిన నీరంతా మన బోర్ దగ్గరికే చేరుతుంది. సో ఆ విధంగా అయితే చేయకూడదు. మనం సెప్టిక్ ట్యాంక్ తగిన జాగ్రత్తలు తీసుకొని వర్క్ చేయాలి. సో ఆ విధంగా చేసినట్లయితే మాత్రం వేయొచ్చు. మన ఛానల్లో సెప్టిక్ ట్యాంక్ వీడియో ఉంటుందన్న, ఒకసారి చూడండి ఆ వీడియో. సో ఆ విధంగా అయితే దాని పక్కనే ఇప్పుడు బోర్ ఉంది మేము వేసిన దాంట్లో కూడా. సో చాలా దగ్గరలో ఈ ప్రాబ్లం అయితే ఉంది, ఎందుకంటే వెడల్పు తక్కువ ఉన్న ఇంట్లకి ఏం చేస్తామంటే మరి తప్పదు, ఇంకా అక్కడ సెప్టిక్ ట్యాంక్ వాస్తుపరంగా వాయువ్యంలో ఇచ్చి ఈశాన్యం బోరు పక్కనే ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. దగ్గర అంటే తక్కువ డిస్టెన్స్లోనే ఉంటాయి. బట్ ఆ విధంగా ప్రాబ్లం ఏమి ఉండదు, మనం సెప్టిక్ ట్యాంక్ వర్క్ చేయించిన దాన్ని బట్టే ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఎండాకాలంలో రాత్రిపూట పడుకునే ముందు స్లాబ్పై నీళ్ళు జల్లుతారు. ఉదయం నుండి వేడి ఉండటం వల్ల నీళ్లు జల్లితే స్లాబ్ పగుళ్ళు వస్తాయా? ఆ విధంగా పగుళ్ళు రావన్నా. అంటే మీరు క్యూరింగ్ కరెక్ట్గా చేసి మంచిగా, అంటే స్లాబ్ ఇప్పుడు ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఫ్లోరింగ్ మొత్తం పెట్టించేసి క్యూరింగ్ కరెక్ట్గా చేసినట్లయితే మాత్రం ఆ విధంగా పగుళ్ళు రావు. మాల్ మిక్సింగ్ కొంచెం తేడా అయినా, ఒకవేళ అక్కడ సిమెంట్ తక్కువైనా ఎక్కువైనా, సంథింగ్ ఏవో చిన్న మిస్టేక్స్, వర్క్ మిస్టేక్స్ వల్ల, లేకపోతే మెటీరియల్ మిస్టేక్స్ వల్ల
సిమెంట్ స్ట్రాక్ ఉన్న సిమెంట్తో వర్క్ చేయడం, ఈ విధంగా అయినా దానికి కరెక్ట్గా క్యూరింగ్ అవ్వకపోయినా ఆ విధంగా పగుళ్ళు వస్తాయేమో, కానీ ఈ విధంగా అయితే మాత్రం పగుళ్ళు రావు. వచ్చిన చిన్న చిన్న క్రాక్స్, అంటే మార్నింగ్ నుంచి ఫుల్ హీట్గా ఉన్న దాని మీద ఒకేసారి మనం ఎండలో నీళ్ళు వేస్తాం కదా, అప్పుడు వస్తే చిన్న చిన్న క్రాక్స్ ఫామ్ అవుతాయి, కానీ అంత హెవీ క్రాక్స్ అయితే రావు. ఒక 70% వరకు క్రాక్స్ అయితే ఫామ్ అవ్వవు. బట్ అలా అవుతున్నాయంటే అక్కడ ఏదో ఒక మిస్టేక్, చిన్న చిన్న మిస్టేక్స్ జరగవచ్చు. ఓకేనా? అంటే ఏ విధంగా అంటే మనం చూడండి, బాగా ఎండిపోయిన గోడకి నీళ్ళు చల్లుతాం, ఒక డబ్బా నీళ్ళు చల్లితే బీట్లలా కనిపిస్తుంది అనమాట గోడ అంతా కూడా. సో అవన్నీ క్రాక్స్ కాదు, అవి ఎయిర్ ఫామ్ అయ్యి కొంచెం చిన్న చిన్న క్రాక్స్లా ఏర్పడతాయి అంతేని. అవైతే క్రాక్స్ కాదు. క్రాక్స్ అనేవి మనకి హెయిర్ క్రాక్స్ అనేవి ఇంకా భారీగా వస్తాయి అన్నమాట. సో అటువంటివి అయితే రావు. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, వితౌట్ పిల్లర్స్ హౌస్కి మ్యాక్సిమం రూమ్ సైజ్ ఎంత ఉండాలి చెప్పన్నా. అంటే పిల్లర్స్ లేకుండా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే రూమ్ సైజ్ మ్యాక్సిమం ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. 10x12 అన్న. 10x12, 10x10 వితౌట్ పిల్లర్స్ మనకి రూమ్ సైజు స్పాన్ సరిపోద్ది. బట్ అంతకన్నా లెంత్ ఎక్కువైందంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. సో నేను ఇక్కడ ఏంటంటే వీడియో టెర్రస్ మీద చేస్తున్నాను కదా, ఈ డిస్టర్బెన్స్ అంతా కొంచెం ఉంటుంది. సో తప్పదది. పర్లేదన్న, స్పాన్ మినిమం 10x12 రూమ్ వరకు వెళ్ళొచ్చు. అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదన్న. అంటే వెడల్పు ఒక 10 అడుగులు, పొడవు ఒక 12 అడుగుల వరకు వితౌట్ పిల్లర్స్ మీద వెళ్ళొచ్చు. ఓకేనా? ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అండర్ గ్రౌండ్ బాత్రూమ్ డ్రైనేజ్ లైన్ ఎప్పుడు చేస్తారన్న. అంటే అండర్ గ్రౌండ్ బాత్రూమ్ డ్రైనేజ్ లైన్ ఎప్పుడు చేస్తారంటే అది బేస్మెంట్ వర్క్ అవుతున్నప్పుడే చేయించేస్తారన్న ఆ వర్క్ అంతా కూడా. సో అదైతే మాత్రం మనకి జనరల్గా కన్స్ట్రక్షన్లో శానిటరీ వర్క్ అంతా లాస్ట్లో చేస్తామన్నట్లు కాదు. అండర్ గ్రౌండ్ ఏదైనా సరే అంతేని. సో గ్రౌండ్లో ఉన్నప్పుడే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేస్తామన్నమాట. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. లేదు బ్రో, సెంటరింగ్ అయినా సరే తాపీ మేస్త్రి అయినా సరే ఓన్లీ స్లాబ్ ఏరియా మాత్రమే కొలుస్తారు. అంటే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి, అంటే స్లాబ్ ఏరియా కౌంటింగ్ చేసినప్పుడు భీములు కౌంటింగ్ చేయకూడదు, ఓన్లీ స్లాబే కౌంటింగ్ చేస్తారని. దానికి పెట్టారు అన్న. లేదు బ్రో, సెంటరింగ్ అయినా సరే తాపీ మేస్త్రి అయినా సరే ఓన్లీ స్లాబ్ ఏరియా అని అంటున్నారు. అలా కాదన్న, తాపీ మేస్త్రి, మెటీరియల్ కాంట్రాక్ట్, లేబర్ కాంట్రాక్ట్ వర్క్ మాత్రమే స్లాబ్ ఏరియా కొలుస్తారు. ఒకవేళ సెంటరింగ్ వర్క్ జరిగినట్లయితే మాత్రం డెఫినెట్గా స్లాబ్ కొలుస్తారు, బీమ్ 2 సైడ్లు కూడా కొలుస్తారండి. అదేవిధంగా రాడ్ బెండింగ్ వర్కర్స్ కూడా స్లాబ్ మ్యాట్ కొలుస్తారు, భీములు కొలుస్తారనమాట. ఓన్లీ రాడ్ బెండింగ్ వర్కర్స్కి, సెంటరింగ్ వర్కర్స్కి మాత్రమే భీములు స్లాబ్ కొలుస్తారు తప్ప తాపీ మేస్త్రి, ఒకవేళ మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఏ బిల్డర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే స్లాబ్ ఏరియా అనేది కౌంటింగ్ చేస్తారు. సో తాపీ మేస్త్రి అనేవాళ్ళు భీములు కౌంటింగ్ అయితే చేయరు. ఒకవేళ మీకు భీములు డిస్టెన్స్, అంటే లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ భీములు పడుతున్నాయి, లేదంటే స్ట్రక్చర్ ఏదైనా, ఒకవేళ చర్చిలు, కాలేజెస్ అని, స్కూల్స్ అని, సో భీములు అక్కడ పెద్ద ఇస్తారు చూసారా, అటువంటి దగ్గర ముందే అగ్రిమెంట్లో చెప్తారనమాట, మాకు ఇలా బీమ్స్ అన్నీ హెవీగా వస్తున్నాయండి, సో దానికి ఇంత అమౌంట్ పెరుగుద్దని చెప్తారు తప్ప వర్క్ అంతా అయిపోయిందంటే అగ్రిమెంట్, ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ ఒప్పుకొని అగ్రిమెంట్ అంతా చేసిన తర్వాత మళ్ళీ వేరేగా భీములు కొలుస్తానంటే మాత్రం పట్టుకొని తంతారు. అలా అయితే కొలవకూడదు. ఓకేనా? సో అదైతే రాంగ్. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ వీడియో అయితే కామెంట్ అయితే చూద్దాము. 100 గజాల ఇంటికి ఎన్ని ఎర్ర ఇటుకలు పడతాయి? 100 గజాలు ఉన్న ఇంటికి ఎన్ని ఎర్ర ఇటుకలు పడతాయని అడుగుతున్నారన్న. అంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నారండి, సిమెంట్ ఎంత పడుతుందో చెప్పండి అన్న, ఐరన్ ఎంత పడుతుందో చెప్పండి అని. అలా చెప్పలేమండి, మీకు ఎస్ఎఫ్టీ బట్టి చెప్పొచ్చు. అంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఎన్ని ఇటుకలు పడతాయి, ఇంత సిమెంట్ పడుతుందని చెప్పొచ్చు. కానీ 100 గజాలు ఉన్న ఇంటికి ఏంటంటే మీకు స్ట్రక్చర్ బట్టి ఉంటుందన్నది, డ్రాయింగ్ బట్టి. అంటే అక్కడ ఇల్లు అనేది మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అనే దాన్ని బట్టే కౌంటింగ్ అనేది ఉంటుంది. సో ఆ కౌంటింగ్ వీడియో కూడా నేను ఒకటి చేస్తున్నాను, వస్తుంది అనమాట. అంటే మీకున్న స్థలంలో ఈ విధంగా ఇల్లు కడితే ఎన్ని సిమెంట్ బ్యాగ్స్ అవుతాయి, ఎంత ఐరన్ పడుతుంది, ఎంత పిక్క, ఎంత ఇసుక, ఎంత సిమెంట్, ఎంత ఎర్ర ఇటుకలు, ఇలా టోటల్గా మొత్తం అంతా కలుపుకొని ఏ మెటీరియల్ ఎంత పడుతుంది ఎస్ఎఫ్టీకి అనే వీడియో అయితే వస్తుంది. అది నేను కొంచెం టైం పడుతుంది, చేస్తాను. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, మంచి రెడ్ బ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి? రాయలసీమ ప్రాంతం మాది, కడప, పొద్దుటూరు. అన్న కడప నుంచి అయితే అడుగుతున్నారు, పొద్దుటూరు నుంచి. మంచి ఎర్ర ఇటుకలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారన్న. సో మా ఏరియాలో అయితే, అంటే మా బొబ్బిలి ప్రాంతంలో అయితే పాల్తేరు అనే ఊర్లో దొరుకుతాయండి మంచి బ్రిక్స్, బాగుంటాయి, ఏబిఐ బ్రిక్స్ అని ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేస్ ఫేమస్ ఉంటుంది.
సో అది ఎక్కడ ఏంటి అనేది నాకు తెలియదు, కానీ ఈ రీల్ అయితే అప్లోడ్ చేస్తానన్న నేను. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో మంచి ఎర్ర ఇటుకలు ఎక్కడ దొరుకుతాయి, ప్లేసు అండ్ అట్లీ రేటు కూడా కామెంట్ చేయండి అన్న. కొత్తగా ఇల్లు కట్టుకునే వరకు అయితే మాత్రం తప్పకుండా హెల్ప్ అవుతుంది. మీరు ఏ డిస్టిక్ నుంచి కామెంట్ పెడుతున్నారో ఆ డిస్టిక్లో ఎక్కడ ఫేమస్, లేదంటే మీది మండలం కావచ్చు, విలేజ్ కావచ్చు, టౌన్ కావచ్చు, సిటీ ఏదైనా కావచ్చు. సో మీరుండే ప్లేస్లో ఎర్ర ఇటుకలు ఎక్కడ మంచి క్వాలిటీ ఉన్న బ్రిక్స్ దొరుకుతాయో తప్పకుండా కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఓకే అండి, ఈ వీక్ కామెంట్స్ అయితే ఇవేని. సో వీడియో అయితే కొంచెం గాబర్గా ఎందుకు చేశానంటే నైట్ ఫెయిల్ అయిపోతుంది. సో నైట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ అనుకుని నేను ఎంతసేపు నీట్గా క్లారిటీగా చెప్పినా పర్లేదు, నైట్ చీకటి పడిపోయిందంటే ఇంక చెప్పడం అవ్వదు, కిందకి వెళ్ళి కూడా నేను వీడియో తీయడం అవ్వదు అనమాట ఇంట్లో కూడా. సో అందుకనే కొంచెం కంగారుగా చెప్పాను. సో ఎవరు ఏమీ అనుకోవద్దు. అదేవిధంగా నేను ఇంకా వర్క్ నుంచి ఇప్పుడు వచ్చాను, ఇదిగోండి వర్క్ నుంచి వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. ఇంకా వర్క్ నుంచి వచ్చిన వెంటనే బుక్, మైక్ ఇవన్నీ పట్టుకొని పైకి వచ్చేసాను అనమాట. మా అమ్మ కూడా తిడుతున్నారు, స్నానం చేసి వెళ్ళరా అని. నేను ఇంకా అన్నీ చేసుకొని వెళ్తానంటే ఇక్కడ టైం అయిపోద్ది, ఇంక వీడియో ఈరోజు కూడా లేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా తిట్టుకుంటారు మీరు. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీక్ కామెంట్లు అయితే మంచి కామెంట్లు అయితే వచ్చాయి. నాకు తెలిసినంత వరకు మంచిగా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ అంటే గాబర్లో అది ఇదని చెప్పినట్లయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీకు ఏమనిపిస్తే అది చెప్పండి అన్న. ఎందుకంటే ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, వాటికి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారనమాట. అంటే ఈ విధంగా కామెంట్లు పెట్టాలని మరి తెలియదు, కానీ బ్యాడ్ కామెంట్స్ ఎంత పట్టించుకోవద్దు అనుకుంటున్నా సరే మైండ్లో అవే రన్ అవుతూ ఉంటాయి అన్న. ఇంత కష్టపడి ఇంత చేస్తున్నా సరే ఇంకా ఎందుకు అంటే అది నేను ఇంకొక వీడియో చేస్తాను సపరేట్గా. సో ఇప్పుడు మళ్ళీ బాధపడినట్టు ఉంటుంది, నేనేం తీసుకోవట్లేదు, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీకు మీ ఇంటి కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? జై హింద్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.